ఆచి చికెన్ మసాలా. పేదల పాలిట సంజీవని కావాల్సిన విజయవాడ జీజీహెచ్ అవినీతికి అడ్డగా మారిందా అంటే అవును అని అంటున్నారు రోగులు. ప్రాణాలు నిలపాల్సిన ఆక్సిజన్ ప్రైవేటు సంస్థల జేబులు నింపుతోంది. రోగుల ఆర్తనాదాలు ఎవరికి వినిపించడం లేదు. అసలు నెలకు లక్షల రూపాయల ప్రజాధనం ప్రైవేటు సంస్థల జేబుల్లోకి ఎలా వెళ్తోంది? పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, లేక ఈ ఆక్సిజన్ దందాలో వారి పాత్ర కూడా ఉందా? ప్రాణవాయువు కోసం రోగులు పడుతున్న వేదనకి బాధ్యులెవరు? విజయవాడ జీజీహెచ్ నిత్యం వేలాది మంది రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొంతమంది రోగులు ఆక్సిజన్ అందక అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో ఇక్కడ అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఆ ప్లాంట్ 6 నెలలు కూడా తిరగక ముందే మూలన పడింది. చిన్నపాటి రిపేర్లు చేయించి దానిని పునరుద్ధరించాల్సింది పోయి అధికారులు దాన్ని గాలి కొదిలేశారు. ప్లాంట్ పని చేయకపోవడం కొంతమంది అధికారులకు వరంగా మారింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిరోజు 2 నుంచి 3 టన్నులు, నెలకు దాదాపు 402 టన్నుల ఆక్సిజన్ ను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల నెలకు 40 లక్షల రూపాయలు అంటే ఏడాదికి సుమారు 5 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణ లోపమే కాకుండా పంపిణీ వ్యవస్థలోనూ భారీగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే ఆక్సిజన్ సిలిండర్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిపోతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కనీస పర్యవేక్షణ లేకపోవడం అధికారుల బాధిత్యరాహిత్యానికి నిదర్శనం. ఆక్సిజన్ సరఫరాను మానిటరింగ్ చేయాల్సిన ఆర్ఎంకు అసలు అక్కడ ఏం జరుగుతోందో, ఎన్ని సిలిండర్లు వస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. ఆక్సిజన్ అందక కొన్ని సందర్భాల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కలిచివేస్తున్నాయి. ఆక్సిజన్ కొనుగోలులోనే కాకుండా సిలిండర్లను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తూ సాగిస్తున్న ఈ ఆక్సిజన్ దందాపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీస పర్యవేక్షణ లేని ఈ వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపించి మూలన పడ్డ ప్లాంటుకు వెంటనే మరమ్మతులు చేయించాలని, పేద రోగుల ప్రాణాలకు భరోసా కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఆక్సిజన్ కోసమే జీజీహెచ్ ఆసుపత్రి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ తరలి వెళ్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై స్పందించేందుకు మాత్రం ఇటు సూపరింటెండెంట్ కానీ ఆర్ఎం కానీ సుముఖంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ప్రతి నెల కూడా 40 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని కూడా రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ లేక చాలామంది రోగులు ఇటు ఓల్డ్ జీజీహెచ్లో కానీ ఇక్కడ న్యూ జీజీహెచ్లో కానీ చనిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఒకవైపు ఆక్సిజన్ లేక రోగులు చనిపోతుంటే మీరు ప్రతి నెల 40 లక్షల రూపాయలు ఆక్సిజన్ కోసం ఎక్కడ ఖర్చు పెడుతున్నారని కూడా రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, టీవీ 9 విజయవాడ జీజీహెచ్ నుంచి.